బ్యాంక్ వాళ్ళలోని 22 అంటే అదే కదా. అమ్ముకోలేరు. అమరావతి ప్రాంతంలో కూడా ఉన్నాయండి సార్ ఇలాంటి. అమరావతి ప్రాంతంలో కూడా ఒక 50 ఎకరాల్లో ఒక చెరువు ఉంది. ఆ చెరువు మొత్తం 22A ఉంది. ఆ చెరువు మొత్తం కూడా 50 ఎకరాలు రైతుల పేరు మీద ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయి వాళ్ళ దగ్గర కాగితాలు కూడా ఉన్నాయి. అది ఏం చేయాలి? అది 22A ఉంది ఇప్పుడు. అంటే ఇలాంటి అంటే ఇవి కదా అసలు ప్రతిపక్షంగా ఉండి నాయకుడిగా వీటి మీద కదా రేజ్ చేయాలి. చెప్పాలి జగన్ చెప్పేవాడు ఉండాలి, వెళ్ళి చెప్పేవాడు ఉంటే కదా. ఏబి వెంకటేశ్వర వీళ్ళు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మొన్న ఏం చెప్పింది, ఆయన అనగానే సత్యప్రసాద్ గారు దీంతో ఒక అద్భుతమైన తెచ్చామంటూ పెద్ద 10 పేజీలు కాగితం రిలీజ్ చేశాడు. ఇక పైన 22Aలో పెట్టాలంటే గబక్కన పెట్టేయకూడదు, రైతుకి చెప్పకుండా నోటీస్ ఇవ్వాలా, ప్లస్ ఇదని పెట్టారు. ఇది ఇక పైన ఇప్పుడు ఉన్నాయి కదా తీయాలి కదా. అది అసలు ఇప్పుడు దీని మీద వీళ్ళందరూ అనేది ఏంది పోరాటం, 22Aలో 2017లో పెట్టినవి ఆ జీవోని క్యాన్సిల్ చేశాను, అవి రిలాక్స్ చేసి సింపుల్. చేసింది తప్పు నీ ప్రభుత్వం, ఇప్పుడు నువ్వే అధికారంలో ఉంటుంది, తీసేయి, సింపుల్ అయిపోతుంది కదా. అది వదిలేసి మళ్ళీ మేము కింద స్థాయి కాదు, సబ్ కలెక్టర్ స్థాయి కాదు, కలెక్టర్ స్థాయి, ప్రతి నెల ఒకసారి చంద్రబాబు గారు వెళ్ళి మీటింగులు పెట్టి ఆ కార్డులు వేయిస్తారు. ఇక్కడేమో ప్రతి వారము కలెక్టర్లు అక్కడే కూర్చుంటారు, అన్ని పరిష్కరించేస్తూ ఉంటారు. అది పరిష్కారం కావట్లేదు. ఇప్పటిదాకా అదేదో తిమ్మ సముద్రం ఏదో ఒక ఏరియా అట, ఒక్క ఏరియాలో, అది కూడా అక్కడ ఏదో భూసేకరణకి ఇష్యూ అనేది అయ్యి ఒక 110 మందో ఎంతమందితో విముక్తి చేశారట. రాష్ట్రం మొత్తం మీద జరిగింది అదొకటి. ఇంకొకటి తిరుపతి దగ్గర ఒక కేసులో మహిళ ఒక ఆవిడకి సంబంధించింది కోర్టుకి వేస్తే, కోర్టు ఆర్డర్ ఇస్తే చేయకపోతే కలెక్టర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసాక కలెక్టర్ని పిలిస్తే కోర్టు అప్పుడు చేశారట. 2 జరిగినాయి రాష్ట్రంలో. అంతే, చాలా పెండింగ్ లో ఉన్నాయి. రైట్, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అయితే